ఈరోజు అమరావతిలో జరిగిన కేబినెట్ భేటీకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాలేదు. ఇది వరుసగా మూడోసారి అనమాట. 3 సార్లు ఆయన కేబినెట్ భేటీకి అటెండ్ కావడం మానేశారు. నిజానికి అంతకుముందు కూడా మధ్య మధ్యలో ఆయన గైర్హాజరవుతూ వస్తున్నారు. ఈసారి మాత్రం కంటిన్యూగా 3 సార్లు రాలేదు. యాక్చువల్ ఏం జరిగిందంటే ఆయన చేతికి ఆ భుజానికి ఆపరేషన్ అయితే జరిగింది. దానివల్ల చేతికట్టుతో ఉన్నారు. నిలబడడం కష్టంగా ఉంటుంది, అంతసేపు కూర్చోవడం కష్టంగా ఉంటుంది. ఫిజికల్ స్ట్రెస్ తీసుకోలేకపోతున్నారంటే అటు జనసేన చెప్పుకొచ్చింది, ఇటు కూటమి ప్రభుత్వం కూడా దాన్నే సమర్థిస్తూ వచ్చింది. అందరూ కూడా దాన్ని నమ్మారు. యాక్చువల్లీ అది నిజం కూడా, ఎందుకంటే అంతసేపు అలా కూర్చోవడం కూడా కష్టమే. కాకపోతే 1వ తారీఖున అంటే సరిగ్గా వారం రోజుల క్రితం భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం జరిగింది. దానికి ఇక్కడి నుంచి వైజాగ్ వరకు వెళ్ళి ఆ సభలో పాల్గొని వచ్చారు. సాక్షాత్తు మోడీ అక్కడికి వస్తున్నారు కాబట్టి ఆ ప్రోటోకాల్ ప్రకారం ఆయనకి ఇచ్చే గౌరవం ప్రకారం ఆయన వెళ్ళి అక్కడ అటెండ్ అయ్యి వచ్చారు. సో దాంతో అంతా సెట్ అయిపోయింది. ఈసారి కేబినెట్ భేటీకి వాటికి కూడా అటెండ్ అవుతారు, కార్యకలాపాలన్నీ కూడా ఎకపై కొనసాగిస్తారంటే అందరూ అనుకున్నారు. కానీ ఈసారి కేబినెట్ భేటీ కూడా ఆయన రాలేదు. దాంతో అసలు ఏం జరుగుతుంది, నిజంగా అంతా ఓకేనా, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుందా, లేకపోతే ఏదైనా ఇంకా సీరియస్గా ఉందా, చేతికట్టు ఇంకా అలాగే ఉంది, సో భుజం నొప్పి ఇంకా ఇబ్బంది పెడుతుందా. యాక్చువల్గా ఆయనకి ఈ నొప్పి తగ్గిపోయిన తర్వాత రెండో భుజాన్ని కూడా ఆపరేషన్ జరగాల్సిన అవసరం అయితే ఉందని డాక్టర్ చెప్తున్నారు. సో ఇప్పుడు ఓవరాల్గా పరిస్థితి ఏంటనే దాని మీద సర్వత్రా ఆందోళన ఉంది. ఇది ఒక రకం. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. రెండో విధమైన పొలిటికల్ యాంగిల్ ఏంటంటే అసలు టీడీపీకి జనసేన మధ్య అంత క్లియర్గా ఒకేలా ఉంది ఆ పరిస్థితి. ఎందుకంటే ఎందుకు వాళ్ళు స్టేజ్ల మీద కావచ్చు, లేకపోతే ఏదైనా బహిరంగ సభలకు అటెండ్ అయినప్పుడు, లేకపోతే వాళ్ళు విడివిడిగా మీడియాతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఒకరినొకరు చాలా సపోర్ట్ చేసుకుంటున్నారు, విపరీతమైన ప్రేమ ఆదరాభిమానులు చూపించుకుంటున్నారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. నిన్న కూడా లోకేష్ని ఒక టీడీపీ లీడర్ మీరే క్యాబినెట్లో అత్యంత అందమైన వ్యక్తి అంటే నేను కాదు పవన్ కళ్యాణ్, మా అన్న పవన్ కళ్యాణ్ నాకంటే అందమైన వ్యక్తి అంటూ టు ద మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ ఇన్ ఆంధ్ర క్యాబినెట్ విల్ గో టు మై అన్న పవన్ అన్న. సో లోకేష్ చెప్పడం ఇవన్నీ కూడా వినడానికి చూడడానికి చాలా బాగుంది. బట్ క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి ఉందా, గ్రౌండ్ రియాలిటీలో అనేది డౌట్గా ఉందన్నమాట. ఈ వరుసగా కేబినెట్ భేటీకి రాకపోవడంతో ఏమైనా విధానపరమైన అంశాలతో టీడీపీతో విభేదిస్తున్నారా పవన్ కళ్యాణ్ లేదా జనసేన అనే అభిప్రాయం కలుగుతుంది. అలాంటి అనుమానాలు కలిగే పరిస్థితి కనపడుతుంది. అంత దూరం వెళ్ళి ఇక్కడి నుంచి వైజాగ్ వరకు వెళ్ళి అంతసేపు ప్రధాని మీటింగ్ అంటే ముందు నుంచి చాలా కసరత్తు ఉంటుంది, అక్కడ అటెండ్ కావాల్సిన సమయం చాలా ఎక్కువగానే ఉంటుంది. ప్రధాని మోదీ టైం షెడ్యూల్ ప్రకారమే జరిగినా దానికి అటెండ్ అయ్యే టైం, అక్కడి నుంచి వచ్చే టైం మాత్రం చాలా ఎక్కువే ఉంటుంది మిగిలిన లీడర్లకి. సో అంత స్ట్రెస్ తీసుకున్న వ్యక్తి మంగళగిరిలోనే ఉంటూ, ఆయన ఎక్కడ ఉన్న పార్టీ ఆఫీస్లోనే ఉంటూ పక్కనే జరుగుతున్న సచివాలయంలో జరుగుతున్నటువంటి కేబినెట్ మీటింగ్కి ఎందుకు అటెండ్ కావట్లేదు? ఎందుకంటే కేబినెట్ మీటింగ్ అనేది సామాన్య జనం పెద్దగా పట్టించుకోవచ్చు, కానీ రాష్ట్ర భవిష్యత్తుని తలరాతని మార్చేసే నిర్ణయాలన్నీ కూడా ఇక్కడ తీసుకుంటారు. కేబినెట్లో డెసిషన్లో ఏదైతే ఉంటుందో ఆ డెసిషన్ ఫైనల్. సీఎం ఒక మాట ఇచ్చేసినా, ఉప ముఖ్యమంత్రి ఒక మాట ఇచ్చేసినా జరగవే పనులు. క్యాబినెట్ డెసిషన్ తీసుకోవాలి, అప్పుడు ఆమోద ముద్ర పడుతుంది అనమాట. దానికి అంత కీలకమైన దానికి ఆయనకి ఎందుకు రావడం లేదు? ఏవైనా వేరే ఇష్యూస్ మీద ఆయనకి ఏమైనా భేదాభిప్రాయాలు ఉన్నాయా? ఎందుకంటే గత 3 కేబినెట్ భేటీల్లోనూ కూడా అమరావతికి సంబంధించిన అంశాల మీద ప్రధానంగా నిర్ణయాలు జరుగుతూ వస్తున్నాయి. దాంతో ఏమైనా ఆయన విభేదిస్తున్నారు, లేదని ఏదైనా అసంతృప్తి ఉందా, సంథింగ్ ఏదో ఫిషీ ఉంది పరిస్థితి అనే అనుమానాలు చాలా ఎక్కువగా కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అటెండ్ అవుతారా నెక్స్ట్ జరిగే కేబినెట్ భేటీకి లేదనేది కూడా డౌట్గా ఉందన్నమాట. ఆయన అటెండ్ కావాలి కంపల్సరీగా, లేకపోతే ఆయన తరపున పార్టీకి సంబంధించిన నాదెండ్ల మనోహర్ ఇలాంటి వాళ్ళు అటెండ్ అవుతున్నారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. జనసేనకు సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో ప్రాతినిధ్యం వస్తున్నారు వాళ్ళు అటెండ్ అవుతున్నారు. బట్ పవన్ రాకపోవడం అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారుతుందన్నమాట. మరి వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ ఏ విధంగా పులి స్టాప్ పెడతారో చూడాలి. పరిస్థితి అయితే బాగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. సభల్లో కావచ్చు, బహిరంగంగా ఎక్కడైనా మాట్లాడేటప్పుడు కావచ్చు, ఖచ్చితంగా జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్కి విపరీతమైన అభిమానాన్ని అయితే టీడీపీ నేతలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ చూపిస్తున్నారు. బట్ అది గ్రౌండ్ రియాలిటీలో ఒరిజినల్గా రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అనే దాని మీద సర్వత్ర అనుమానాలు వస్తున్నాయి ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత. వీటన్నిటికీ చెక్ పెట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా కూటమి అధినేతలపైనే ఉంది. అంటే అటు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీద ఉంది. నెక్స్ట్ కేబినెట్ భేటీ కన్నా ఆయన అటెండ్ అవుతారా లేదా అనే దాని మీద ఈ చర్చ ఇంకంత ముందుకు వెళుతుంది అనేది ఆధారపడి ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను ఏపీ దేశం.